ఇప్పుడు నేను ఒక బయట వినిపిస్తా లోకేష్ గారిది. పార్టీ పరంగా పొలిటికల్గా ఆన్సర్ చేయండి, ఎందుకంటే ఇంత లీగల్ పాయింట్స్ మాట్లాడుకున్నాం ఒకటి. రెండవది లీగల్ పాయింట్ కూడా అందులో ఉంది, వారు కూడా ఆన్సర్ చేస్తారు. పార్టీ పరంగానూ మాట్లాడండి, లీగల్గాను మనం మాట్లాడుకుందాం. ఒకసారి లోకేష్ గారు బైట్స్ ప్లే చేయండి. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు, రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా, ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటాను. నేను నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో నవ్వుతా చెప్పా, ఒక పోలీస్ సోదరుడికి మన హోం మంత్రి గారు కూడా మళ్ళీ వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. ఇది ధైర్యం అంటే, ఆ ధైర్యం ఉండాలి. మేము చెప్పాము కేసులు క్లోజ్ చేసుకోమని అని చెప్తున్నాను. టైం తక్కువ ఉంటుంది సార్, అందరూ 1 minute 1 minute జస్ట్ 1 minute లో క్లోజ్ చేస్తా. సార్ ఇప్పుడు ఈ కేసెస్ క్లోజ్ అన్నిటికీ కన్ఫెషన్ ఎవిడెన్స్ ఏంటో చెప్పనా? ఒకసారి నారా లోకేష్ గారు వీడియో ఇంకోసారి ప్లే చేయండి. సెకండ్ పీసీఆర్ గారు ఒక్కసారి జస్ట్ 1 minute ప్లే చేస్తారు, చెప్పండి. ఆయన ఏమన్నాడు? నేనే చెప్పాను అటువైపు వీడియో చేస్తాను. నేనే అధికారులకి మంత్రికి చెప్పాను. ఇప్పుడు ఈ సిఐడి చీఫ్ ఇది వరకు కూడా అధికారే కదా? అవును. ఈ సిఐడిలో పనిచేసే పోలీసు వాళ్ళు కూడా ఇది వరకు కూడా అధికారులే కదా? అవును. ఇది వరకు అంటే నేను అనేది ఈ గవర్నమెంట్ కంటే ముందు అధికారులు అవును కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను కాన్ఫరెన్స్ లో ఒక పోలీస్ అధికారి, ఏ పోలీస్ ఒక్కరికి చెప్పారా, 100 మందికి చెప్పారా, ఎంతమందికి చెప్పారా మనకు తెలియదు. అవును. కన్ఫెషన్ ఇది చాలు. ఈ కన్ఫెషన్ ఈ కన్ఫెషన్ ఒక్కసారి ప్లే చేయండి పీసీఆర్ గారు ఒక్కసారి. నవ్వుతా చెప్పా, ఒక పోలీస్ సోదరుడికి మన హోం మంత్రి గారు కూడా మళ్ళీ వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. ఎగ్జాక్ట్లీ టైం వచ్చింది, కేసు తీసేశారు. టైం వచ్చింది, కేసు తీసేశారు. ఇది పనిచేయడం ఏంటి? హీఈస్ వన్ ఆఫ్ ద మినిస్టర్ అండి, క్యాబినెట్ మినిస్టర్. ఆయన హోమ్ మినిస్టర్ తో కూర్చొని చెప్పాడంటున్నాడు ఆయన. అంటే హోమ్ మినిస్టర్ అండర్ కంట్రోల్లో, అంటే ఆమె కంట్రోల్లో ఉండదు బేసికల్ గా. పాపం ఆమె డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంకోటో, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫెసిలిటీస్ చూసుకుంటది. కానీ చీఫ్ మినిస్టర్ కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటది కదా. మరి ఈయన ఎవరు కొడుకు? ఒక్క చిన్న విషయం సార్, ఈయన చీఫ్ మినిస్టర్ గారు కొడుకు చెప్తే తండ్రి మాట వినరా? ఇప్పుడు డెఫినెట్ గా వింటాడు, లేకపోతే అసలు ఇంట్లో ఏమి ఉండదు. ఇది ఫ్యాక్ట్. ఎవరి ఇంట్లోనే అంతే, మా ఇంట్లో కూడా అంతే. మా నాన్న నా మాట వినలేదు అనుకోండి, నేను అది గమ్మును కూర్చుంటాను, నోరు మూసుకొని మా నాన్న నా పని చేయాల్సి వస్తుంది. ఎవరింట్లో కూడా అంతే. ఇప్పుడు ఆయన చెప్పాడంట, చేసేసారు. రైట్. నాగార్జున గారు ఒక 1 minute 2 minutes లో చెప్పండి, పొలిటికల్ గా మాట్లాడండి. ఏం చేశారు స్కిల్ కేసులో? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టి, ఇంకా ఆ భాష నేను మాట్లాడలేను, వారు వేరే పీకుడు భాష ఏదో మాట్లాడతారు, అది నేను చెప్పలేను, కానీ ఏం చేశారు మీరు అంటున్నారు సార్. లోకేష్ గారి మాటలకి మనం స్పందించాల్సినంత అవసరం, మా సోదరు మల్లీశ్వర్ ఉన్నారు కాబట్టి ఆవిడ స్పందిస్తారు కాబట్టి, బట్ ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి ఒక పాయింట్ చెప్పి వదిలేసేస్తాం సార్. చంద్రబాబు ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి సిబిఐ ఈడీ విచారణ చేయాలి, ఇది మా మొదటి ఆప్షను. దాంతోపాటు గవర్నర్ గారు ఖచ్చితంగా దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వాలి. ఇంటర్ఫియర్ అయ్యి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని రాజీనామా కోరాలి. ఎందుకంటే ఇది క్లియర్లీ మిస్యూజ్ ఆఫ్ సీఎం పోస్ట్ అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసిన తర్వాత సిబిఐ విచారణ దీని మీద జరగాలి. ఎందుకని చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి డిజైన్ టెక్ కి 370 కోట్లు వెళ్ళింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అక్కడి నుంచి 6 సంస్థలకు వెళ్ళాయి, 6 షెల్ కంపెనీస్ అని ఏసీబీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏసీబీ దగ్గర 6 కంపెనీల నుంచి 11 షెల్ కంపెనీలకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టు ఆధారాలు ఉన్నాయి. మొత్తం 34 షెల్ కంపెనీలకి డబ్బులు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనే ఆధారాలు మా దగ్గర స్పష్టంగా కనపడుతున్నాయి. ఎక్కడ మాకు ఇన్వెస్టిగేషన్ అనేది మిస్ అవుతుందంటే
ఏసీబీ ఎక్కడ ఇన్వెస్టిగేషన్ మిస్ చేసిందంటే రైట్ సిమెన్స్ ఇండియా ఎండి సుమన్ బోసు డిజైన్ టెక్ ఎండి వికాస్ కన్విలేకర్ కి ఒక మెసేజ్ చేశాడు. ఏందా మెసేజ్ అంటే, హైదరాబాద్ కి 2 టోకెన్లు డెలివరీ చేశాం, హైదరాబాద్ కి 2 టోకెన్లు డెలివరీ చేశాం అనేటువంటి ఒక కోడ్ లాంగ్వేజ్ మెసేజ్ వారికి వెళ్ళింది. దీనిపైన విచారణ చేస్తున్నటువంటి సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 2 టోకెన్లు ఎవరి దగ్గరికి వెళ్ళాయి, ఈ 2 టోకెన్లు ఎవరి చేతులకి వెళ్ళాయి, 2 టోకెన్లు అంటే ఎంత డబ్బు, ఈ డబ్బులకి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంది, ఈ టోకెన్లకి నారా లోకేష్ కి సంబంధం ఏంది, ఈ టోకెన్లకి ఈ 167 కోట్ల రూపాయలకి ఉన్నటువంటి సంబంధం ఏంది అనే విషయం పైన ఖచ్చితంగా ఈడీ విచారణ, సిబిఐ విచారణ జరిగి తీరాల్సిందే. ఈ విచారణ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిందే. దీంట్లో గవర్నర్ గారు ఇంటర్ఫీర్ అవ్వాల్సిందే. దీంట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖచ్చితంగా దీనిపైన సీరియస్ గా దీనిపైన జరగాల్సిందే. కాబట్టి నారా లోకేష్ గారి సైకో వ్యాఖ్యల పైన మా సోదరిమణి మల్లీశ్వర్ గారు స్పందిస్తారు. మనం లీగల్ పాయింట్స్ మాట్లాడుకునే టైంలో నేను ఎందుకు మళ్ళీ పొలిటికల్ పాయింట్స్ కూడా మాట్లాడాను అంటే, ప్రజల్లోకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళంత గట్టిగా చెప్తున్నప్పుడు. అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, ప్రజలకి అర్థం అవ్వాలి. అది అరెస్ట్ చేసింది బీజేపీ వాళ్ళు కాబట్టి, కేంద్రం కాబట్టే. మీ నాన్నని ఇక్కడ అరెస్ట్ చేస్తే నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి అలా కాళ్ళు పట్టుకోవడానికి అక్కడ ఉన్నావు, ఇక్కడైతే లేవు. ఏం పీక్తారు అని మాట్లాడితే అంత పెద్ద మాట మన ఛానల్లో ఆయనలాగా నేను అనలేను, కానీ నా చదువు అడ్డొస్తుంది. కానీ మీరు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే అడ్డగోలుగా దోపిడీ చేసిన ఆయన బెడ్ మీద పడుకున్నాడు. తర్వాత అడ్డగోలుగా యువత డబ్బు దోచేసిన ఆయన 53 రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత అడ్డగోలుగా ఒకరికి సపోర్ట్ చేద్దామని రెచ్చిపోయినా అడ్డంగా రోడ్డు మీద పడ్డాడు. సో రాబో రోజులలో కూడా మరి రెడ్ బుక్ ఎత్తుకున్నందుకు మీ పరిస్థితి కూడా ఎలాగుంటుందో ఇంకా దేవుడికే వదిలేస్తున్నాను నేను. డెఫినెట్ గా అయితే కేసులు క్యాన్సిల్ చేసుకున్నారో మళ్ళీ అవి లీగల్ పరంగానే ఓపెన్ అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలకి అర్థం అవ్వాలి. అది అరెస్ట్ చేసింది బీజేపీ వాళ్ళు కాబట్టి, కేంద్రం కాబట్టే. మీ నాన్నని ఇక్కడ అరెస్ట్ చేస్తే నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి అలా కాళ్ళు పట్టుకోవడానికి అక్కడ ఉన్నావు, ఇక్కడైతే లేవు. ఏం పీక్తారు అని మాట్లాడితే అంత పెద్ద మాట మన ఛానల్లో ఆయనలాగా నేను అనలేను, కానీ నా చదువు అడ్డొస్తుంది. కానీ మీరు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే అడ్డగోలుగా దోపిడీ చేసిన ఆయన బెడ్ మీద పడుకున్నాడు. తర్వాత అడ్డగోలుగా యువత డబ్బు దోచేసిన ఆయన 53 రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత అడ్డగోలుగా ఒకరికి సపోర్ట్ చేద్దామని రెచ్చిపోయినా అడ్డంగా రోడ్డు మీద పడ్డాడు. సో రాబో రోజులలో కూడా మరి రెడ్ బుక్ ఎత్తుకున్నందుకు మీ పరిస్థితి కూడా ఎలాగుంటుందో ఇంకా దేవుడికే వదిలేస్తున్నాను నేను. డెఫినెట్ గా అయితే కేసులు క్యాన్సిల్ చేసుకున్నారో మళ్ళీ అవి లీగల్ పరంగానే ఓపెన్ అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.